కారణాన్ని మన ఋషులు శాస్త్రాలు చెప్పాయి. ఏంటది కారణం? నీ వెనక ఉండే కొన్ని కోట్ల జన్మలలో నువ్వు సంపాదించి పెట్టుకున్న కార్మిక్ రికార్డ్స్, వాటి ప్రభావం నీ మీద ఉంటుంది నాన్న. నువ్వు మంచివాడివే. కొంతమంది అంటుంటారండి మా దగ్గరికి వచ్చి, నేను చిన్నప్పటి నుంచి ఏం తప్పు చేయలేదు, ఒక్క పాపం చేయలేదండి, ఎవరిని కష్టపెట్టలేదండి, అసలు ఎవరిని పల్లెత్తు మాట కూడా అనలేదు, నాకెందుకండి ఇంత కష్టం రావాలి, నాకే ఎందుకు రావాలండి ఇంత కష్టం, అయ్యో. నీకెందుకు రాకూడదు? నీకెందుకు రాకూడదు? వై మీ? వై నాట్ యూ? వై నాట్ యూ? నువ్వేమి పెద్ద ప్రత్యేకించి ఈ భూమి నుంచి పుట్టకుండా ఆకాశం నుంచి పుట్టావా? లేదు కదా. నువ్వు నోటితో కాకుండా ఇంకో రకంగా తింటున్నావా? నువ్వే కళ్ళతో కాకుండా ఇంకో రకంగా చూస్తున్నావా? చాలామంది అంటుంటారు, అయ్యో పాపం వాడెప్పుడు పరమధర్మాత్ముడండి, వాడెప్పుడు పాపం ఎవరిని కష్టపెట్టారుగడండి, వాడికే ఇన్ని కష్టాలు వచ్చాయండి. ఏం దేవుడండి? దేవుడు ఉంటే ఇలా చేస్తాటండి? ఇలా మాట్లాడి విన్నారా లేదా ఎప్పుడైనా మీరు ఈ మాటలు? మీరు కూడా చాలాసార్లు అనే ఉంటారు. ఎవరో అంటే విన్నాం కాదు. దిస్ ఈజ్ లైఫ్, దిస్ ఈజ్ ప్రాక్టికల్ స్టఫ్ అండి. ఇది మనకి వేదాంతం అక్కర్లేదండి. దీనికి మనం అనుభవిస్తున్నాం ఎవ్రీడే, ఇన్ అండ్ అవుట్. దీనికే కారణం మనకి కంటికి కనిపించదు, కానీ ఆయన వెనకాతలు ఉంటుందా. దాని పేరే నీ కర్మ అని పేరు పెట్టారు దానికి. కర్మ అంటే ఒకటి కాదండి, అది ఇట్ ఈజ్ ఏ స్టోర్ రూమ్ ఆఫ్ ఏ లాట్స్ ఆఫ్ లైవ్స్ అక్యూములేటెడ్ డీడ్స్, రికార్డ్స్. ఎన్ని కోట్ల జన్మల్లోంచి మనం వాటిని తెచ్చిపెట్టుకున్నామో మనకి తెలియదు. అవి మనం నడిపిస్తున్నాయి. అవి నడిపించినట్లే ఎవడైనా నడవక తప్పదు సుమా. దాంట్లో ఎవడికి ఎగ్జామ్షన్. కృష్ణుని అడిగాడు అర్జునుడు, ఏమయ్యా కృష్ణ, నువ్వెందుకయ్యా గోవుల్ని కాల్చడం, నువ్వు దేవుడు అని చెప్పావు కదా, జగత్తంతా నువ్వే నడిపిస్తున్నావు అని చెప్పావు, నీకెందుకయ్యా ఈ పొద్దున్నే లేచి చద్దిమూట భుజం మీద పెట్టుకుని పశువులు వెంటబడి ఏం పోవాల్సిన అవసరం ఏముందయ్యా నీకు అని అడిగాడండి ఆయన. నిజమే కదండి. హాయిగా కూర్చుంటే ఆయన ఎవడొద్దంటాడండి ఆయన్ని? వై యూ హ్యావ్ టు డూ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్ అని అడిగాడండి ఆయన. 3వ అధ్యాయంలో దానికి సమాధానం చెప్పాడు భగవద్గీతలో నుండి ఆయన. నమే పార్థ అస్తి కర్తవ్యం, నాకు ఈ ప్రపంచంలో చేయాల్సిన పని ఏం లేదయా, ఈ లోకంలోనే కాదు, త్రిషు లోకేషు కించన కర్తవ్యం అస్తి. నాకు 3 లోకాల్లోనూ నేనేం చేయకపోయినా నన్నెవడు